నూకల వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా? నూకలు అంటే బియ్యం చల్లబడితే నూకలు వస్తాయి. ఆ నూకల్ని మంచిగా కడిగి ఆరబెట్టి గిన్నెకి పట్టించుకున్న తర్వాత పిండి వస్తుంది కదా, ఆ పిండితోని మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మనం ఆ పిండితోని రొట్టె చేసుకోవచ్చు, సరపిండి పెట్టుకోవచ్చు, మురుకులు చేసుకోవచ్చు, వడియాలు వేసుకోవచ్చు, అట్లు కూడా పోసుకోవచ్చు. మాకు అట్లే అంటే చాలా ఇష్టము. మా చిన్నప్పుడైతే అమ్మ బత్తిలపై ముట్టించి కూర్చుండబెట్టేది. అట్లా వేయండి అని చెప్పేసి పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని ఇంకా బత్తిలపై ముట్టించుకొని కూర్చుండి అట్లా వేసుకొని తినేవాళ్ళము. చట్నీ కూడా మనకు అవసరం లేదు. మనము చక్కెర వేసుకొని కానీ బెల్లం వేసుకొని కానీ అట్టి తినాలి. కానీ చాలా చాలా ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమో లేదో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మేమైతే అట్లనే చేసేవాళ్ళము. మళ్ళీ నూకలు ఇసురుకున్న తర్వాత రవ్వ వస్తుంది కదా, ఆ రవ్వతో కూడా మనం ఇడ్లీ వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్మా పోసుకుంటే కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఇట్లా చేసుకోవడం. ఇప్పటి వంటల కంటే అప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ అప్పుడు కల్తీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏది తినాలంటే కూడా భయం అవుతుంది మనకి. అందుకే ఇంట్లోనే రెడీ చేసుకొని ఇట్లా